పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9వ వచనము. తరువాత యేసు అటు నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు కడ కూర్చున్న మత్తయి అను వానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లా లేచి ఆయనను అనుసరించెను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గ్రామములో ఒక లోబి జీవిస్తూ ఉన్నాడు. సంపద పట్ల ఎంతో ఆశ కలిగినటువంటి, సంపదను ఎక్కువగా ప్రేమించేటువంటి ఆ లోబి ఎంతో పిసినారితనంతో ఉండేవాడు. ఎవరిని కూడా ధనము ధనము అని చెప్పేసి పీడిస్తూ ఉండేటువంటి ఆ లోబి అందరి మనను పొందుకోలేకపోయాడు. అందరూ ద్వేషిస్తూ ఉండేవారు తనను చూసి. ఎప్పుడు కూడా డబ్బు డబ్బు అని చెప్పేసి ధనం కోసమే ఇతను జీవిస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతోటి ఆ ప్రజలందరూ కూడా అతనిని తృణీకరించేవారు, దూరం పెట్టారు. ఒకరోజు ఈ ఆలోచన తనలో మొదలైంది. ఎందుకు అందరూ కూడా నన్ను దూరం పెడుతూ ఉన్నారే అని ఎప్పుడైతే తన మనసులో తాను మదన పడుతూ ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఒక స్వరము ఆయనకి వినపడుతూ ఉన్నది. ఏమని స్వరం వినపడుతుందంటే, ఎక్కడో దూరం నుంచి మైకులో అతనికి ఒక స్వరం వినపడుతూ ఉంది. దేవుడు నీ పాత జీవితాన్ని చూడడు, నీ ప్రస్తుత జీవితాన్ని ఆయన చూస్తాడు. దేవుడు పాపిని విడిచిపెట్టడు, దేవుడు పాపాన్ని మాత్రమే తృణీకరిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు హృదయ పరివర్తన చెందుతావో దేవుడు అప్పుడు నిన్ను పరిపూర్ణంగా అంగీకరిస్తాడు అన్నటువంటి వాక్యాలు తన యొక్క హృదయంలోనికి వినబడ్డాయి. ఎప్పుడైతే ఈ మాటలు తన యొక్క హృదయంలోనికి వినపడ్డాయో ఒక్కసారికి ఆలోచించడం ప్రారంభించాడు. దేవుడు నా పాత జీవితాన్ని పట్టించుకోడు, నేను తర్వాత ఇప్పటి నుంచి ఎలాగ జీవించబోతున్నానో అన్నటువంటి విషయాన్ని ప్రభు చూస్తాడు. కాబట్టి నేటి నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను అని చెప్పేసి తన యొక్క జీవితాన్ని మార్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు కూడా ధన వ్యామోహం కలిగి జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ధనాన్ని కాస్త, తాను సంపాదించిన ధనాన్ని కాస్త పేద సాధలకు, అభాగ్యులకి, వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం ప్రారంభించాడు. ఎవరైనా సహాయం కావాలని వస్తే వాళ్ళని తృణీకరించకుండా తన వంతు సహాయాన్ని అందిస్తూ ఉండేవాడు. ముందటి జీవితం అంతా కూడా ధనం కోసమే జీవించినటువంటి జీవితం ఒకసారిగా మార్పు చెందడం ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారో, ఇదేమిటి నీకు ధనం ఇవ్వడం అంటే ఇష్టం లేదు కదా, చాలా పిసినారిగా ఉండేవాడివి, ఏమిటి నీ జీవితం ఇలాగ మారిపోయిందే అని చెప్పేసి తనను ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ప్రశ్నించినప్పుడు అంటూ ఉన్నారు, నా జీవితము నేటి నుంచి దేవునికే చెందినది, కాబట్టి ధనం కోసం నేను ఇంకా ఆశపడను, కాబట్టి ధనము నాకేమీ కూడా ఇవ్వదు అన్న సత్యాన్ని నేను గ్రహించాను, కాబట్టి నా జీవితం మార్పు చెందింది అని చెప్పేసి తన యొక్క జీవిత మార్పు గురించి తన ఇతరులకి సాక్ష్యంగా నిలబడటం ప్రకటించాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన జీవితంలో సత్యాన్ని గ్రహిస్తామో, నిజ దేవుణ్ణి కనుగొంటామో, నాటి నుంచి మన యొక్క జీవితం అనేది మార్పు చెందటం ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేకంగా అపోస్తులలో ఒకడైనటువంటి యేసు ప్రభు స్వయంగా పిలిచి ఎన్నుకున్నటువంటి అపోస్తులలో ఒకడైన పునీత మత్తయి గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రభుని యొక్క జీవిత చరిత్రను ఒక చక్కనైనటువంటి గ్రంథముగా రచించి మనకందరికి కూడా అందచేసినటువంటి గొప్ప పునీతుడు, ఎంతో విశ్లేషకుడు, విద్యావంతుడైనటువంటి పునీత మత్తయి గారు తాను ఒక లేవీయుడు, లేవియ గోత్రమునకు చెందినటువంటి వాడు. మరి అదే రీతిగా తన యొక్క వృత్తిరీత్యా, తన పని రీత్యా తాను సుంకము వసూలు చేస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి. యేసుప్రభు ఆ కఫర్నాము గ్రామంలోనికి వచ్చినప్పుడు ఈ సుంకపు మెట్టుకాడ మత్తయి గారు కూర్చొని ఉండటం గమనించాడు. ఎప్పుడైతే మత్తయి గారిని చూస్తూ ఉన్నాడో యేసుప్రభు అంటూ ఉన్నాడు, నన్ను అనుసరింపుము. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన యేసుప్రభుని చూసి, కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు తనని చూసి నన్ను అనుసరింపుము అన్నాడో వెంటనే ఆ డబ్బును, తను చేస్తున్నటువంటి పనిని
సమస్తమును కూడా విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించాడు అని పరిశుద్ధ వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. ఆయన అనుసరించి ఆ రోజు తన యొక్క గృహానికి యేసు ప్రభుని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సుంకరి శిష్యతనము అంటే తాను సుంకరిగా కూడా పిలువబడ్డాడు. ఎందుకంటే తాను సుంకము వసూలు చేస్తూ ఉండేవాడు. ఎవరైతే సుంకం వసూలు చేస్తూ ఉంటారో ఆ ఇజ్రాయెల్ ప్రజలందరి ఆలోచన ఏమిటంటే ఈ సుంకం వసూలు చేసేవారు రోమీల కోసం పనిచేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా పాపులు అన్నటువంటి ఒక ఆలోచన అనేది ఈ యూదా ప్రజల్లో ఉన్నది. కాబట్టి మత్తయి గారు కూడా ఈ సుంకం వసూలు చేస్తూ ఉండేవాడు. కాబట్టి తనను కూడా ఒక పాపిగా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండేవారు. ఎక్కువ ధనాన్ని వాళ్ళు వసూలు చేసేవారు. పేద సాధన దగ్గర, సామాన్యమైనటువంటి బీదల దగ్గర ఎక్కువ డబ్బును వాళ్ళు వసూలు చేస్తూ వాళ్ళకి కూడగట్టుకునే వాళ్ళు. కొంత సొమ్మును వాళ్ళు రోమీలకి ఇస్తూ ఉండేవారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మత్తయి గారి ఇంట్లోకి ప్రవేశించాడో, తన భోజనానికి ఆహ్వానించినప్పుడు మత్తయి గారితో కూర్చొని ఆయన భోజనం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు తక్కిన వారందరూ కూడా యేసు ప్రభుని చూసి అంటూ ఉన్నారు. అదే తర్వాత వచనంలో మనం చూస్తూ ఉంటాం. 10వ వచనం, ఆ ఇంటిలో యేసు భోజనం కూర్చున్నప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండిరి. అది చూసిన పరిచయులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి? ఇప్పుడు మత్తయి గారు సుంకరి కాబట్టి తనకి ఆటోమేటిక్గా స్నేహితులందరూ కూడా సుంకరులే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఈ గృహంలోనికి ప్రవేశించి భోజనానికి కూర్చున్నాడో ఈ మత్తయి గారి స్నేహితులు మిగిలిన తక్కిన వారందరూ కూడా ఆయనతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇదంతా గమనించినటువంటి పరిచయులు పలుకుతున్నటువంటి మాట ఏంటి, మీ బోధకుడు ఈ పాపాత్ములతోటి భోజనం చేస్తూ ఉన్నాడే, అంటే సుంకరులతోటి భోజనం చేస్తూ ఉన్నాడే, వీళ్ళందరూ పాపులని ఆయనకు తెలియదా అన్నటువంటి ఒక భావోద్వేగంతో అక్కడ పరిచయులు పలుకుతూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలను మనం గమనించాల్సినటువంటి విషయం, ప్రభు వచ్చింది పాపాత్ముల కోసమే. ఈరోజు ఎవరెవరైతే నేను పాపిని కదా, నేను దేవునికి ప్రియమైనటువంటి వాడను కాదు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నట్లయితే లేదు, ప్రభు వచ్చిందే పాపుల కోసము. అందుకని పరిశుద్ధ వాక్యం ద్వారా క్లియర్గా తెలియజేస్తున్నాడు, నేను వచ్చిందే పాపాత్ముల కోసము, నాకు కారుణ్యము కావాలను కానీ బలి అవసరం లేదు. నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువే స్వయంగా పలుకుతున్నటువంటి మాట, నేను నీతిమంతుల కోసం కాదు వచ్చింది, పాపాత్ముల కోసం. కాబట్టి ఆ సుంకరులు వాళ్ళందరూ కూడా యేసు ప్రభుతో ఎప్పుడైతే కూర్చుంటూ ఉన్నారో వారి యొక్క జీవితంలో మార్పు చెందడం ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు కూడా పాపిగా ధన వ్యామోహిగా ధనము సమకూర్చుకునేటువంటి వ్యక్తిగా మత్తయి గారు ఉంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు తనను పిలుస్తూ ఉన్నాడో తన యొక్క జీవితం మార్పు చెందింది. ఆ పాపం అనేది తన నుంచి కడిగివేయబడింది. పరిశుద్ధ లెక్కలోనికి ఆయన చేర్చబడ్డాడు, నీతిమంతుల్లోనికి ఆయన చేర్చబడ్డాడు. కాబట్టి దానికోసమే కదా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. మనిషి నుంచి పాపమును కడిగివేసి మనందరినీ కూడా పరిశుద్ధుల లెక్కలో, నీతిమంతుల లెక్కలో చేర్చడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి ఈ కార్యము చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాపాత్ములతోటి తిరిగాడు, ఆయన పాపాత్ములతోటి భుజించాడు, ఆ పాపమును కడిగి వేశాడు. అందుకే క్రీస్తు ప్రభు పాపాన్ని తృణీకరిస్తాడు, పాపిని కాదు. పాపిని పరిశుద్ధంగా చేసే దేవుడు, ఏకైక దేవుడు క్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి మనుషుల్ని ఆయన తృణీకరించడు, మనుషుల్లో ఉన్నటువంటి పాపమును ఆయన తృణీకరిస్తాడు. ఆ పాపాన్ని కడిగివేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ మత్తయి గారిని కూడా క్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా పిలిచినప్పుడు ఆయన లేవిడిగా పిలువబడ్డాడు. మేము తర్వాత క్రీస్తు ప్రభువే తనకి మత్తయి అనేటువంటి పేరుని ఇచ్చి ఉండవచ్చు. మత్తయి అంటే దేవుని వరము అని అర్థం. కాబట్టి మత్తయి గారు నూతన నిబంధనలో ఉన్నటువంటి మొట్టమొదటి సువార్తను మనం చూసినట్లయితే మత్తయి గారు రాసిందే. అపోస్తులైన మత్తయి గారు, మనకు తెలుసు ఆయన లేవియ గోత్రానికి చెందినవాడు. లేవియుడు అంటే పాత నిబంధన ప్రకారం యాజకుడు. కాబట్టి ఆయన లేవీయుడు కాబట్టి ఈ లేఖనాలన్నీ కూడా బహుస్పష్టంగా ఆయన చదివి ఉంటాడు. చిన్న ప్రాయం నుంచి కూడా యాజక వర్గానికి చెందినవాడు కాబట్టి పాత నిబంధన అంతా కూడా ఆయన కంఠస్థం చేసుకొని ఉంటాడు. నిత్యం కూడా దాన్ని ఆయన పఠించి ఉంటాడు. కాబట్టి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా ఆయనకి ఎంతో చక్కగా గుర్తు ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు గురించి తాను రాస్తూ ఉన్నప్పుడు
యేసుప్రభు మాట్లాడినటువంటి విషయాలను ఆయన గ్రంథస్థం చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా ఆయన పాత నిబంధనలో లేఖనాలలో ఏ విధంగా ఆల్రెడీ రాయబడి ఉందో, లేఖనాలలో ఆల్రెడీ ఈ విషయాలను ఎక్కడైతే చెప్పబడి ఉన్నాయో దానిని ఆయన మరలా జ్ఞాపకం చేస్తూ తన యొక్క లేఖనాలని రాశాడు. మరి ముఖ్యంగా ఈ మత్తయి శుభవార్త అనేది ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలకి రాయబడినటువంటి సువార్త. అంటే తన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు. కానీ తన ప్రజలకి ఈ సత్యము తెలియాలి కాబట్టి మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య వచ్చాడు. ఈ మెస్సయ్య గురించి మనకు ఆల్రెడీ ముందుగానే లేఖనాల్లో తెలియచేయబడింది. కాబట్టి ఆ లేఖనాల ప్రకారమే మెస్సయ్య వచ్చాడు, ఆయన బోధించాడు, ఆయన జీవించాడు, ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకి ముందుగానే లేఖనాల్లో తెలియచేయబడ్డాయి. కాబట్టి మీరు విశ్వసించండి, ఆయన నమ్మండి, ఆయన వైపు తిరిగి రండి అన్నటువంటి సత్యాన్ని ఆ ఇజ్రాయెల్ ప్రజలని విశ్వాసంలోనికి నడిపేట్లుగా, దాన్ని గ్రహించేట్లుగా, వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభుని అంగీకరించేటువంటి విధముగా ఆయన ఈ లేఖనాలు అన్నిటినీ కూడా వారికి మరలా జ్ఞాపకం చేస్తూ మత్తయి శుభవార్తను ఆయన రచించడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మత్తయి గారి శుభవార్తలు అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం. లేఖనాల్లో చెప్పబడినట్లుగా అన్నటువంటి విషయాన్ని అనేక పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు ప్రభుని చాలామంది అంగీకరించాల ఇజ్రాయెల్ ప్రజలు. మెస్సయ్య ఇంకా రావాలి, ఇంకా వస్తాడు అన్నటువంటి ఆలోచనతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చి జీవించి మరణించి తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడు, ఆ సిలువలో మరణించాడు, పునరుత్థానం అయ్యాడు అన్నటువంటి విషయము ఈ అపోస్తులు అంగీకరించారు, మరి కొంతమంది మాత్రమే అంగీకరించారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అంగీకరించాలి అన్నటువంటి ఆలోచనతోటే ఆయన అనేక సార్లు లేఖనాల్లో చెప్పబడినట్లుగా అన్నటువంటి విషయాన్ని పదే ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క మత్తయి శుభవార్తను రాయటం జరిగింది. ఎందుకంటే ఆయన లేవి గోత్రానికి చెందినవాడు, లేఖనాలన్నీ కూడా స్పష్టంగా ముందుగానే చదివినటువంటి వాడు, వాటి యొక్క అర్థాలని పరమార్థాలని ముందుగానే తెలుసుకున్నటువంటి గొప్ప పునీతుడు మత్తయి గారు. కాబట్టి తన యొక్క లేఖనాల ద్వారా ఇంకా అనేక మంది ఇజ్రాయెల్ ప్రజల్ని, యూదా ప్రజల్ని క్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించేటువంటి విధంగా మార్చగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇంత గొప్ప బాధ్యతని క్రీస్తు ప్రభు మత్తయి గారి చేతిలో ఉంచబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. అనేక మంది సువార్తలు రచించిన వాళ్ళు ఉన్నారు, కానీ 4 సువార్తలు మాత్రమే తల్లి అయిన శ్రీ సభ ద్వారా చట్టప్రకారంగా క్యాననికల్ బుక్స్గా పరిగణించబడ్డాయి. 4 సువార్తలు మాత్రమే. దాంట్లో మొట్టమొదటి సువార్త మత్తయి గారి సువార్త అవడమే గొప్ప విషయం. ఎందుకంటే స్వయంగా యేసు ప్రభుని అనుసరించిన వాడు, యేసు ప్రభు బోధనని స్వయంగా తన యొక్క చెవుల ద్వారా విన్నవాడు, యేసు ప్రభుని తన చేతుల ద్వారా స్పర్శించిన వాడు, ఆయనతో పాటు 3 సంవత్సరాలు తిరిగి ప్రతిదీ కూడా స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తి మత్తయి గారు. కాబట్టి తాను స్వయంగా ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ అనేది ఖచ్చితంగా ఉంది. కొన్ని విషయాలు, తెలియని విషయాలు తెలుసుకొని రాశాడు. యేసు ప్రభు జననం గురించి, వాటన్నిటి గురించి తల్లి దగ్గర నుంచో మిగిలిన వారి దగ్గర నుంచో తెలుసుకొని రచించాడు. కాబట్టి ఈ రీతిగా ఎంతో గొప్పగా ఈ సువార్తని మనకి మత్తయి గారు అందించి ఉన్నారు. దీని ద్వారా క్రీస్తు ప్రభుని యొక్క జీవితము, ఆయన బోధనల గురించి, ఆయన చేసినటువంటి అద్భుతాల గురించి అనేకమైనటువంటి విషయాలు మనకి తెలియచేయటం జరిగింది. మరి మత్తయి గారు యేసు ప్రభు యొక్క హెచ్చరిక నిమిత్తము, యేసు ప్రభుని యొక్క వాగ్దాన నిమిత్తము పర్షియా ప్రాంతంలో, ఇథియోపియా ప్రాంతంలో ఆయన సువార్తను పరిచర్య చేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఈ పర్షియా ప్రాంతంలోనే ఆయన కత్తితోటి పొడవబడి, రాళ్ళతోటి కొట్టబడి, చంపివేయబడినట్లుగా కూడా మనకి చరిత్ర తెలియచేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క మరణాలు ఎలాగ సంభవించాయని మనకి తెలియచేయబడదు, కానీ చరిత్ర మనకు తెలియచేస్తుంది. తల్లి అయిన శ్రీ సభ, ఇవన్నీ కూడా చరిత్రలో మనకు అందిస్తున్నటువంటి విషయములు. కాబట్టి ధనమును సహితము విడిచిపెట్టి లగ్జరీ జీవితం, విలాసవంతమైనటువంటి జీవితం అంతా కూడా విడిచిపెట్టి
కష్టాల జీవితాన్ని, శ్రమలతో కూడినటువంటి జీవితాన్ని తాను అనుసరించాడు. ఇది కాదు ప్రధానమైనది, ప్రభుని అనుసరించడమే ప్రధానమైనది అని చెప్పి ధనమును విడిచిపెట్టి దైవమును అనుసరించినటువంటి గొప్ప అపోస్తలుడు పునీత మత్తయ్య గారు. ఏమి లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు, సమస్తము కూడా సమకూర్చబడినటువంటి వాడు, కావలసినటువంటి డబ్బు కలిగినటువంటి వాడు, ధనాన్ని ఆర్జించుకుంటూ జీవిస్తున్నటువంటి వాడు. కానీ ఇదేది కూడా తన జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేదు, ఆనందాన్ని ఇవ్వలేదు. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో ఆ ప్రభుని వెనువెంటనే సమస్తమును కూడా విడిచిపెట్టి, అక్కడికక్కడే విడిచిపెట్టి ప్రభువుని అనుసరించడం ప్రారంభించాడు. తన యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. ఒక గొప్ప పునీతునిగా, గొప్ప అపోస్తలుడిగా నేడు ప్రపంచానికి కొనియాడబడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు ప్రభు పలుకుతున్నట్లుగా ధనమా ద్రవ్యమా, కాబట్టి ధనమును ఎవరైతే తృణీకరిస్తారో, దైవాన్ని ఎవరైతే వెంబడిస్తారో దానికి తగినటువంటి ఆశీర్వాదం ఆ ప్రభువే మన జీవితాల్లో కుమ్మరిస్తాడు. కాదు నువ్వు ధనమే ప్రధానం అనుకుంటావా, దానికి తగినటువంటి ప్రతిఫలం కూడా నీకు లభిస్తుంది. కాబట్టి నిత్యం కూడా జ్ఞాపకం ఉంచుకో, ధనము కన్నా కూడా దైవానికి నీ జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యతనిస్తావో మిగిలిన సమస్తము కూడా నీకు సమకూర్చబడుతుంది. కాబట్టి ఈ సత్యాన్ని ఎవరము కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. పునీత మత్తయ్య గారి యొక్క జీవితమే ఒక గొప్ప ఉదాహరణగా మనందరి ముందు ఉంటూ ఉన్నది. ధనమును విడిచిపెట్టి దైవాన్ని తాను అనుసరించినందులకు గాను తన జీవితాన్ని కాపాడుకున్నాడు, పరలోక రాజ్యాన్ని పొందుకున్నాడు. గొప్ప అపోస్తలుడిగా నేడు ప్రపంచమంతా కూడా ప్రఖ్యాతి పొందినటువంటి అపోస్తలుడిగా లేఖనాల్లో కూడా, సువార్తల్లో కూడా మనము ఆయన పేరుని ఈరోజు కొనియాడుతూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి తరతరముల వారు మనల్ని గౌరవించేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తాడు. ఇక్కడ అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరమ పవిత్రుడైన దేవా, మీ జీవిత సత్యాలను ప్రభు లోకానికి తెలియచేయటానికి గొప్ప పునీతుని అపోస్తలుడు మత్తయ్య గారిని ప్రభ మీరు ఎన్నుకొని ఉన్నారు. దీన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ఆయన జీవితం ద్వారా ప్రభ మీ యొక్క గొప్ప అద్భుతాలను, బోధనలు ప్రభ ఈ లోకానికి తెలియచేసుకుని ఉన్నారు. మీకు వందనములు, స్తోత్రములు. ఆయన పిలిచిన వెంటనే ప్రభ లేచి మిమ్మల్ని వెంబడించారు. ఇదిగో ప్రభ మా జీవితంలోనూ కూడా నిత్యము మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డలముగా ప్రభ మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ధనముల పట్ల, సంపద పట్ల ఆకర్షితులం కాకుండా నిన్ను వెంబడించేటువంటి బిడ్డలముగా, నీ మీదనే సంపూర్ణంగా ఆధారపడి జీవించేటువంటి బిడ్డలముగా మమ్మల్ని మలచమని పునీత మత్తయ్య గారు మా కోసం నిత్యము కూడా ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేయమని ఈ మనవులు మన ఆదురైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.